ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ టాప్ సిట్టింగ్ ఎంపీ రాజీనామా. కేసీఆర్ కు భిక్ష అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. కవిత అరెస్టు 24 గంటలు కాకముందే కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ రావు బీఆర్ఎస్ కు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ దయాకర్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ పసునూరి దయాకర్ కు మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదు. అయితే తనకే టికెట్ వస్తుందని భావించిన ఎంపీ పసునూరి దయాకర్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆయన ఈ రోజు ఎట్టకేలకు కారు దిగి కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. అయితే ఎంపీ పసునూరి దయాకర్ పార్టీ మారడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి కడియం శ్రీహరి అని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇందుకు కారణం కడియం శ్రీహరి అతని కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ లో చేరుతానని భావించిన కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ను కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేటాయించారు. దీంతో ఎంపీ పసునూరి దయాకర్కు టికెట్ కట్ చేసి కడియం ఆ టికెట్ను తన ఖాతాలో వేసుకున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ కూడా ఖాళీ కాబోతున్నట్లు. ఇక బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం ఇంకా తెరపడడం లేదు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ వారు అందరూ పార్టీకి రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అవడం పక్కా అని అంటున్నారు రాజకీయ